పశ్చిమ గోదావరి జిల్లాలో అంత్య పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. ఆ పురస్కారాలు అంత్య పురస్కారాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి కొవ్వూరు శాసనసభ్యులు జోహర్ ఉన్నారు. ఆయన అడిగి ఈ అంత్య పురస్కారాలు ఏ విధంగా చేస్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారన్న విషయం మీద ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంత్య పురస్కారాలకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు చెప్పండి సార్. గోదావరి ప్రాశస్త్యాన్ని కానీ గోష్పాద క్షేత్రం యొక్క మహిమలను కానీ గుర్తెరిగి ఎప్పుడు కూడా లేని విధంగా గోదావరికి అనేది అంత్య పుష్కరాలు అనేది ఒక గోదావరికే ఉండటం, అదేవిధంగా ఆది పుష్కరాల్లో వచ్చినటువంటి క్రౌడ్ని కానీ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందస్తుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొవ్వూరులో ఏ విధంగా ఏర్పాటు చేశామో అదే విధమైన ఏర్పాట్లు ఈరోజు అంత్య పుష్కరాలకు కూడా మేము చేస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే ఆది పుష్కరాలకి శాశ్వతపరమైనటువంటి ఏదైతే ఘాట్ల నిర్మాణం కానీ సౌకర్యాల పరంగా కానీ అన్నీ కూడా శాశ్వత పరంగా ఏర్పాటు చేస్తాం. అవి ఈరోజు తిరిగి ఉపయోగపడతా ఉన్నాయి. కేవలం శానిటేషను, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషను, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి 3 విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ఈ విజయవంతం అవుతాయి. అంతేకాకుండా 12 రోజులు కూడా స్వయంగా నేనే దగ్గరుండి పర్యవేక్షించిన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందులు ఏమన్నా ఇబ్బందులు మళ్ళీ తిరిగి తలెత్తకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద పూర్తి స్థాయిలో మేము పనిచేస్తూ ఉన్నాం. చెప్పండి, పుష్కరాలకు సంబంధించి పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చారు. ఆ క్రౌడ్లో కొన్ని జరగలేని విషయాలు కూడా జరగడం జరిగింది. ఈ అంతిమ పుష్కరాలకు సంబంధించి ఏదైతే ఉందో మన గోదావరి సంబంధించి అంత్య పుష్కరాలు దేశంలోనే ఒకే ఒక గోదావరి నదిలో జరుగుతుంది. ఈ అంత్య పుష్కరాలకు సంబంధించి ఒకవేళ క్రౌడ్ వస్తే, ఎక్కువ మంది వస్తే మీరు ఎటువంటి ఏర్పాట్లు, ఏ విధంగా రక్షణ సంబంధించి భక్తులకు సంబంధించి ఏ విధంగా తీసుకుందో చెప్పండి సార్. ఇప్పుడు లేని విధంగా దాదాపు 176-250 కిలోమీటర్ల వరకు ఘాట్ అనేది ఏర్పాటు చేసి అంతమంది భక్తులు వచ్చినా కానీ ఎటువంటి అసౌకర్యం అనేది జరిగే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో కేవలం 3 లక్షల మంది మాత్రమే 12 రోజుల్లో స్నానాలు ఆచరించారంటే మేము ఈరోజు రోజుకు 1,00,000 మందికి ఏర్పాట్లు చేస్తాం. కాబట్టి ఎంత క్రౌడ్ వచ్చినా క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అంత క్రౌడ్ని మేము మేనేజ్ చేయగలిగిన వాళ్ళం. వచ్చేటటువంటి క్రౌడ్ చాలా తక్కువ క్రౌడ్ ఆ దృష్టితో చూసుకుంటే కాబట్టి మేము ఏర్పాట్లో ఎటువంటి అలసత్వం లేదు. పూర్తి స్థాయిలో భరోసాతో కూడినటువంటి పుష్కరాలు చేస్తా ఉన్నాం. హిందూ ధర్మాన్ని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే మీ అధికారంలో ఉన్న మీరే కావచ్చు, ఈ హిందూ ధర్మాన్ని కాపాడడానికి మరింత అభివృద్ధి చెందడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు? ఈరోజు ప్రధానంగా ప్రజల్లో నదుల పట్ల భక్తిభావం కలగటం కానీ, నీరు పట్ల అవసరతలు కానీ ఇవన్నీ కూడా తెలుసుకునే విధంగా ఈ పుష్కరాలు అనేవి ఉపయోగపడతా ఉన్నాయి. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గత పుష్కరాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి. ఆ రోజు కూడా సౌకర్యాల కల్పనలో ముందంజలో ఉన్నాం. ఈసారి కూడా ఆయన రావడం ఈ గోదావరికి అదృష్టం. అంతేకాకుండా ఈరోజు చూస్తే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా కృష్ణానదికి ఈ పుష్కరుని తీసుకునే యాత్ర కూడా మేము చేయబోతా ఉన్నాం. ప్రధానంగా మనం చూసినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు కానీ, హైందవ ధర్మం యొక్క ఏదైతే విశిష్టత ఉందో కానీ దాన్ని కాపాడుతూ ఇక్కడ సాధారణంగా జరిగేది పూజాధికాలతో పాటు పిండ ప్రదానాలు జరుగుతూ ఉంటాయి. పిండ ప్రదానాలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తూ ఉన్నాం. గోదావరి విశిష్టతను కానీ హైందవ ధర్మాన్ని కానీ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ అంతిమ పుష్కరాలకు సంబంధించి పెద్ద ఎత్తున కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో అయితే పెద్ద ఎత్తున లక్షల మంది భక్తులు వచ్చారు, పుణ్యస్థానాన్ని అనుసరిస్తున్నారు. కెమెరామెన్ ఆంజనేయులతో బ్రహ్మం, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు.